సంఖ్య 279, కొత్త పుస్తకం నుండి పాత పుస్తకం 276. 279 కొత్త పుస్తకము నుండి పాత పుస్తకములో 276 పాట పాడుకుందాం. నాదిగో కల్వరి. రక్షకుడే దీనుడై వెలాడుచున్నాడే, దీనుడై వెలాడుచున్నాడే. మహిమగణతో పరశివనిలే కఠిన సిలువని పౌరుకున్నాడే. మహిమగణతో కఠిన సిలువని పౌరుకున్నాడే. మాయ జగత్తులో నాశన పొందగా, మాయ జగత్తులో నాశన పొందగా సంకలించిన కల్వరిలో ప్రేమ. మాయ జగత్తులో నాశన పొందగా సంకలించిన కల్వరిలో ప్రేమ. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వెలాడుచున్నాడే, వెలాడుచున్నాడే. సురూపమైన సుఖసంగలేదు నన్ను రక్షించవికారున్నాయే. సురూపమైన సుఖసంగలేదు నన్ను రక్షించవికారున్నాయే. పలునిందనం వారించెను, పలునిందనం వారించెను. అతివేలను రక్షించెను, పలునిందనం వారించెను. అతివేలను రక్షించెను. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వెలాడుచున్నాడే, దీనుడై వెలాడుచున్నాడే. శోభితవస్త్రమే పరహస్తములలో శీలలు కలవు. ఉన్నమకుటతో శోభితవస్త్రమే పరహస్తములలో శీలలు కలవు. రక్తడాగులతో వేలాడేను, రక్తడాగులతో వేలాడేను. మరణాశాసులని మోచేను, రక్తడాగులతో వేలాడేను. మరణాశాసులని మోచేను. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వెలాడుచున్నాడే, దీనుడై వెలాడుచున్నాడే. యేసుని త్యాగము నా ఆశ్రయమే,
దోషమును చూచినే జీవముతో సేవ చేయుకునే సిలువ దోషమును చూచినే జీవముతో సేవ చేయుకునే నిరీక్షణతో జీవించటమే నిరీక్షణతో జీవించటమే నన్ను చేర్చుకొను యేసురాజ్యములో నిరీక్షణతో జీవించటమే నన్ను చేర్చుకొను యేసురాజ్యములో పాట సంఖ్య 375, కొత్త పుస్తకంలో పాత పుస్తకం 372. శ్రమలను పొందే శ్రీయేసుడు నీ కొరకై సిలువలో. 375 కొత్త పుస్తకం నుండి పాత పుస్తకంలో 372. శత్రువైనా నిన్ను దూరస్తువైనా నీ ఎడలాగ చూపించి సదయుడు ప్రేమించే శత్రువైనా నిన్ను దూరస్తువైనా నీ ఎడలాగ చూపించే వాయించే నీ శాపం భరించే నీ పాపం భరించే నీ శాపం భరించే నీ పాపం నీ మనసు మార్చుకుని సంత
రక్తములో కడుగబడతారు, వారి చేరెదరు తన సంఘమునందు. యేసు రక్తములో కడుగబడతారు, వారి చేరెదరు తన సంఘమునందు. అంగీకరించు యేసును నీవు, అంగీకరించు యేసును నీవు, కలిగించు నీకు తృప్తిని. నేడే నీ వాయను వేడు, కలిగించు నీకు తృప్తిని. నేడే నీ వాయను వేడు. సమలాలు యేసును నీ కొరకై సిలువలో. సమలాలు యేసును నీ కొరకై సిలువలో. సిలువపై యేసును కరుణామర్పించే నీ రక్షణ కొరకు దయము చెయ్యించే. సిలువపై యేసు సర్వమర్పించే నీ రక్షణ కొరకు దయము చెయ్యించే. యేసునకు నీవు ఏమి ఆగలవు, యేసునకు నీవు ఏమి ఆగలవు. తెలియు నీ హృదయ ద్వారములు, నేడే ప్రవేశించుతాను. తెలుగు నీ హృదయ ద్వారములు, నేడే ప్రవేశించుతాను. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. సమయంలో మనము దేవుని వాక్యం వింటాము. అన్న దైవ సేవకులు కృపావరమన్న గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యము మనకు అందిస్తారు. ఇది పడిపోద్దేమో చూడు, లూజ్గా ఉంది ఇది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. మనమందరం మన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి బైబిల్ పల్లవి పాడుకుంటాం. ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ రుచి మధురమో, ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ రుచి మధురమో. తేనె కంటే తీపి, జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం,
తేనె కంటే తీపి జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 4వ అధ్యాయము 41వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. నా వెనక చెప్పండి, ఈయన ఎవరో, ఈయన ఎవరో. ఎవరైనా ఎవరైనా ఎవరో, ఈయన ఎవరో అని ఆనాడు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేసినటువంటి శిష్యులు అన్నారు. ఈయన ఎవరో అని వాళ్ళు ప్రశ్నించినారు. ఆయన ఎవరో వారికి అర్థం కాలేదు. ఈ రాత్రి ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది యొక్క అభిప్రాయం ఆయన ఎవరో అంటే, ఆయన గురించి వారు అభిప్రాయపడే అభిప్రాయాలు ఏమంటే, ఆయన ఏదో ఒక దేవుడని, ఆయన ఏదో వ్యాధులు వస్తే బాగు చేస్తాడని, ఆయన ఏదో స్వస్థపరుస్తాడని, లేకపోతే ఆయన ఏదో ఇస్తాడని, ఆయనకు మొక్కుకుంటే ఏదో చేస్తాడని అలాగే అనుకుంటున్నారు. కానీ ఆయన ఎవరో నిజమైన గ్రహింపులోకి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు అన్నారు, ఈయన ఎవరో అన్నారు. ఆయన ఎవరో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరో మనకు బయలుపరచునుగాక. కాబట్టి ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తాం. ఏంటి ఆ సందర్భం అంటే, ఈ మాట అనటానికి గల కారణం ఏమిటి, సందర్భం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు, ఆ పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. ఆ అద్భుతాలలో అతి శ్రేష్టమైన అద్భుతాలు చాలానే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే ఈ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ యొక్క సముద్రం మీద ప్రయాణం చేసినప్పుడు గాలిని గద్దించి, తుఫానును అణిచివేసి, అలలను అణిచివేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అద్భుతాలలో గొప్ప అద్భుతం ఇదే. ఇది కూడా ఒక గొప్ప అద్భుతమే. ఎందుకు అద్భుతం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దోణిలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఒకసారి కొద్దిగా ముందుకు జరిగి వస్తారా? కొద్దిగా ముందుకు జరిగిరండి. సిలువపై యేసు సర్వమర్పించే, రక్షణకు క్రయము చెల్లించే. సిలువపై యేసు సర్వమర్పించే, నీ రక్షణకు క్రయము చెల్లించే. యేసునకు నీవు ఏమి ఆగలవు, యేసునకు నీవు ఏమి ఆగలవు. తెరువు నీ హృదయ ద్వారమును, నేనే ప్రవేశించును తాను. తెరువు నీ హృదయ ద్వారమును,
ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దోణిలో ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక దోణే కాదు, ఆయనతో పాటు మరికొన్ని దోణిలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇంతలో పెద్ద తుఫాను. ఈ తుఫాను వచ్చి ఈ తుఫాను ఏ దోణి మీద కొట్టింది అంటే యేసు ఉన్న దోణి మీదే కొట్టింది. మిగతా దోణిల్లో తుఫాను ఉందా? లేదు. ఏ దోణి మీద ఉంది తుఫాను? యేసు ఉన్న దోణి మీదే తుఫాను. వాస్తవంగా సముద్రంలో తుఫాను వస్తే ఒక దోణి మీదే వస్తుందా? సముద్రంలో ఉన్న దోణిలన్నిటి మీదకి వస్తుందా? తుఫాను వస్తే ఆ ప్రాంతంలో ఉన్న దోణిలన్నిటికి వస్తుందా? ఒక్క దోణి మీదే కొడుతుందా తుఫాను? అన్ని దోణిల మీద కొడుతుంది. కానీ ఈ తుఫాను యేసు ఉన్న దోణి మీదే కొడుతుంది. ఎప్పుడైతే యేసు ఉన్న దోణి మీద తుఫాను కొడుతూ ఉందో, తుఫానుకు అలలు ఎగసిపడి దోణి ఏమైందో తెలుసా? నిండిపోయింది. దోణి ఏమైంది? దోణి నీళ్లతో అలలతో నిండితే మునిగిపోవాలా తేలాలా? ఏమవుతుంది? మునిగిపోవాలి. కానీ మునిగిపోయిందా? మునగలేదు. ఎందుకు మునగలేదు? దేనికి మునగలేదు అంటే దానికి ఉన్న జవాబు. ఎందుకు మునగలేదు? యేసు ఉన్న దోణి మీద ఏం కొడతా ఉన్నాయి? అలలు. అలల చేత దోణి ఏమైంది? నిండిపోయింది. ఒక్కసారి ఆ మాట మీరు చదువుతారా? 4వ అధ్యాయములో 37వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఏమైపోయింది? నిండిపోయెను. అలలు కొట్టినందున దోణి ఏమైంది? నిండిపోయాను. దోణి నిండిపోతే దోణి ఏమైపోవాలా? మునిగిపోవాలి. కానీ ఏమవలేదో తెలుసా? మునగలేదు. ఎందుకని మునగలేదు అంటే ఇదే సందర్భాన్ని మనము బైబిల్ గ్రంథంలో తేరిపార చూస్తే పాత నిబంధన గ్రంథంలో 2వ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. క్రొత్త నిబంధనలో 2వ పుస్తకం మార్కు సువార్తలో దోణి అలల చేత నిండెను కానీ ఏమవలేదు? మునిగిపోలేదు. అదేవిధంగా పాత నిబంధనలో 2వ పుస్తకంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట తెలుసా? ఆ పొద మండుచుండెను కానీ కాలిపోలేదు. ఆ పొద మండుతుంది కానీ ఏమవట్లేదు? కాలిపోవట్లేదు. ఇక్కడ దోణి నీళ్లతో నిండింది కానీ ఏమవలేదు? మునగలేదు. ఎందుకని? రెండిటికి ఒకటే జవాబు. ఏంటి జవాబు తెలుసా? ఆ పొదలో దేవుడున్నాడు, ఈ దోణిలో యేసు ఉన్నాడు. ఆ పొదలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఈ పొదలో ఎవరున్నారు తెలుసా? ఈ దోణిలో ఎవరున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకనే దోణి ఏమైపోలేదు తెలుసా? మునిగిపోలేదు. ఆ పొద మండుతుంది అంటానికి గల కారణం ఏంటంటే మంటలు వస్తున్నాయి. కాలిపోలేదు అంటానికి కారణం ఏంటో తెలుసా? ఏదైనా ఒక పదార్థము కాలిపోయేటప్పుడు 2 వస్తువులు బయటికి రావాలి. 1 పొగ రావాలి, 2 మసి రావాలి. ఏం రావాలి? మసి, డస్ట్, బూడిద రావాలి. అక్కడ పచ్చని పొద మండుతూ ఉంది కానీ ఏం రావట్లేదో తెలుసా? అక్కడ ఏం రాలేదు? నిప్పైతే ఉంది, మంట అయితే ఉంది కానీ ఏమవట్లేదు? అది కాలిపోవట్లేదు. కారణము అక్కడ పొగ లేదు, అక్కడ బూడిద లేదు, డస్ట్ లేదు, మసి లేదు. ఇలాగూ ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. కారణము ఆ పొదలో ప్రభువైన దేవుడున్నాడు. ఈ దోణి నిండింది కానీ మునిగిపోలేదు. ఎందుకు మునిగిపోలేదంటే ఈ దోణిలో ఎవరున్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏంటి ఆ విషయం అంటే ఎప్పుడైతే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటామో లోకములో అందరికీ మునిగిపోయినట్టుగా, మనము కాలిపోతున్నట్టుగా, మనం మండిపోతున్నట్టుగా కనబడతాం కానీ మనము మండము, మనం మునగము. ఎందుకని? ఎవరున్నారని? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న దోణి మీద ఏం కొడతా ఉన్నాయి? అలలు కొడతా ఉన్నాయి. అలలు కొడతా ఉంటే మునిగిపోతే శిష్యులకు భయం వచ్చేసి ఈ శిష్యులు వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు వారిని తట్టి అన్నాడు, బోధకుడా నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసు ప్రభు వారికి చింత ఉందా లేదా? యేసు ప్రభు వారికి చింత ఉందా లేదా? పిల్లల గురించి తల్లిదండ్రులకు చింత ఉంటుందా ఉండదా? ఎంతో చింత కలిగి ఉంటారు. వారికి ఎంతో చింత ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే ఒకేసారి నీకు చింత లేదా అన్నారు. చింత లేకపోతే, యేసు ప్రభు వారికి చింత లేకపోతే వీళ్ళు ఎప్పుడో మునిగిపోయేవాళ్ళు. మునిగిపోయారా? ఈ విషయం కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. మనము దోణిలో ఉన్నాం,
దోణి నీళ్లతో నిండింది, అలల చేత దోణి నిండిపోయింది. నిండిపోయినా కానీ అది ఏమైపోలేదో తెలుసా? మునిగిపోలేదు అని చెప్పి అప్పటికే వాళ్ళు విశ్వసించాలి. ఎంత అద్భుతం కదా ఇది అని చెప్పి అద్భుతాన్ని వాళ్ళు ధృవీకరించుకొని అద్భుతాన్ని బట్టి వాళ్ళు సంతోషపడాలి. కానీ అద్భుతాన్ని వాళ్ళు సంతోషించలేకపోయినా కామన్గా అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, ఉదయకాలం స్కూల్కి వెళ్ళాలి, వారికి స్కూల్ బస్సు వచ్చేసింది, వాడు పాలు తాగలేదు, పాలు వేడిగా ఉన్నాయి, చల్లార్చాలి. ఏం చేస్తాం? పాలు చల్లార్చడానికి ఏం చేస్తారు? పాలు చల్లార్చడానికి ఇట్టా అంటారా? ఇట్టా అనేది ఒకటి. ఎంతసేపు అంటావు ఇట్టా? ఏం చేస్తారు తెలుసా? ఆ గ్లాస్ తీసుకెళ్ళి బకెట్ నీళ్ళలో పెట్టేస్తారు. పెట్టేస్తే ఆ గ్లాస్ ఏమవుద్ది? మునుగుద్దా తేలద్దా? మునుగుద్దా తేలుతుందా? తేలుతుంది. అదే నిండా గ్లాస్ పెడితే ఏమవుద్ది? మునుగుద్ది. 30 గ్లాసు పెడితే ఏమవుద్ది? తేలుతుంది. ఇప్పుడు అలాగూ దోణి నిండా నీళ్ళు వచ్చేస్తే మునిగిపోలేదు. కానీ దేవుడు అద్భుతంగా ఈ దోణిని మునగకుండా, దేవుడున్నాడు కాబట్టి మునగలేదు, ఈ దోణి నిండిపోలేదు, మునిగిపోలేదనే సంగతి వారు అప్పటికి కూడా ఏం చేయలేకపోయారు తెలుసా? గ్రహించలేకపోయారు. ఎందుకో తెలుసు? వాళ్ళు షాకులో ఉన్నారు. ఏంటి షాకు? తుఫాను అనే షాకులో వాళ్ళు ఉన్నారు. ఇది గ్రహించలేకపోయారు. అందుకనే వాళ్ళు అంటున్నారు, బోధకుడా నశించిపోతున్నాము, నీకు ఏమి లేదా? చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభువారు అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అమరమున తలగడ మీద తలవాల్చుకుని ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అమరమున తలగడ మీద ఏవాల్చుకుని? తలవాల్చుకుని నిద్రపోతా ఉన్నాడు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి, దేవుని గురించి ఒక మాట రాయబడింది, నిన్ను కాపాడువాడు కునుకడు ఏమవడు. మరి ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నాడు? ప్రభువు యేసుక్రీస్తు వారు? నిన్ను కాపాడువాడు ఏమవడు? కునుకడు కదా, నిద్రపోడు కదా. కునుకని నిద్రపోని దేవుడు కదా. ఈ కునుకని నిద్రపోని దేవుడు ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నట్టు అంటే అక్కడే రాయబడింది ఆ మాట. బైబిల్ గ్రంథంలో ఆ మాటను మీరు చదివితే మంచిది. 4వ అధ్యాయము 37వ వచనము, 35, 36 వచనాలు, 37 వచనం, మొత్తం 3 వచనాలు అందరం కలిసి చదువుతాం. 35, 36, 37 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన్ను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంట మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఏమైంది అంటే, యేసు ప్రభు దోణి ఒక్కటే ఉందా? మిగతా దోణులు కూడా ఉన్నాయా? మిగతా దోణులు కూడా ఉన్నాయి. తుఫాను ఎవరి దోణి మీద? ఎందుకు మిగతా దోణుల మీద తుఫాను లేదు? మిగతా దోణుల మీద తుఫాను లేదు. ఎవరి దోణి మీద తుఫాను ఉంది? యేసు ఉన్న దోణి మీదే తుఫాను. ఎందుకు తుఫాను యేసు ఉన్న దోణి మీద అంటే, ప్రభువే ఆజ్ఞాపిస్తే వచ్చిన తుఫాను ఇది. ఎవరు ఆజ్ఞాపిస్తే? ప్రభువు ఆజ్ఞాపిస్తే వచ్చిన తుఫాను. తుఫాను ఈ దోణి మీదే కొట్టు. ఏ దోణి మీద కొట్టు? ఈ దోణి మీదే. ఇంకో దోణి మీద కొట్టదు. అంటే ప్రభు ఆజ్ఞాపిస్తే అలాగే జరుగుద్దా? అవును, ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అదే జరుగుద్ది. ఒకసారి భక్సింగ్ గారు ఒక పుస్తకంలో ఇలా రాశాడు. ఏమి రాశాడంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక సముద్రపు ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు శిష్యులందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ప్రభు చెప్పాడు వాళ్ళకి, మీరు మనుషులు పట్టే జాలరులుగా ఉండండి అని చెప్పి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు మనుషులు పట్టాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే చేపలు పట్టడానికి వెళ్ళిపోయారో రాత్రంతా కష్టపడ్డారంట, ఒక్క చేప కూడా పడలేదంట. ఎవరికి? శిష్యులకి. రాత్రంతా కష్టపడ్డారు. వీళ్ళు చేపలు పట్టడంలో ఆరితేరినోళ్ళు. వీళ్ళు చేపలు పట్టడానికి వల వేస్తే ఒక్క చేప కూడా దొరకలేదు. ఎవరికి? వారికి. ఎప్పుడైతే ఒక్క చేప కూడా దొరకలేదో అప్పుడు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డ చేపలు దొరకపోతే ప్రభు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై, పిల్లలార ఆహారానికి మీ వద్ద ఏమైనా ఉందా అంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏమీ లేదన్నారు. ఏమీ లేదంటే అప్పుడు ప్రభు చెప్పాడు, మీరు కుడివైపున ఏం చేయండి? వల వేయండి. ఎక్కడ వల వేయండి? కుడివైపు వల వేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, ఎన్నిసార్లు వేసి ఉంటాం కుడివైపున, ఎన్నిసార్లు ఎడమవైపు వేసి ఉంటాం, ఎన్నిసార్లు ముందు వైపు వేసి ఉంటాం, ఎన్నిసార్లు వెనక వైపు వేసి ఉంటాం, ఎన్ని వైపులు వేసినా చేపలు పడలేదు కదా, ఇప్పుడు కుడివైపు వేయమంటాడు ఈయన, వేస్తే పడుతుందా? ఉత్తిదేలే, ఎందుకులే అనుకోలేదు వాళ్ళు. ప్రభు చెప్పినట్లు వేశారు. వేస్తే దేవుడు చెప్పాడంట, ఏమని? రాత్రంతా దేవుడి చేపలకి చెప్తానే ఉన్నాడంట,
చేపలారా, వాళ్ళు ఎడం వైపు వల వేస్తున్నారు, మీరందరూ కుడివైపుకి వచ్చేయండి అంటే అవన్నీ ఎక్కడికి వచ్చేసినాయంట? కుడివైపుకి వచ్చేసినాయి. మళ్ళీ వాళ్ళు కుడివైపు వేయాలని ఆలోచించుకుని కుడివైపు వల వేయడానికి సిద్ధమైతే దేవుడు చెప్పాడంట, చేపలారా మీరు ఎడంవైపుకి వచ్చేయండి. వాళ్ళు ఎటేస్తున్నారు? కుడివైపు వల వేస్తున్నారు. ఇవి భక్సింగ్ గారు రాసిన మాటలు ఇవి. ఎప్పుడైతే ఇలా కుడివైపు ఎడమవైపు వేస్తూ ఉన్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మీరు కుడివైపున వల వేయండి అంటే అప్పుడు వాళ్ళు కుడివైపు వేశారు. ఇప్పుడు దేవుడు చెప్పాడంట మీరు కుడివైపునే ఉండండి, వాళ్ళు వల వేస్తున్నారు, ఆ వలలోకి మీరు వెళ్ళిపోండి. అప్పుడు చేపల పండి అంట ఎన్ని చేపలో తెలుసా? 153 గొప్ప చేపలు. 153 గొప్ప చేపలు వాళ్ళు పట్టారు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభువు తుఫానుకు ఆజ్ఞాపిస్తే నీవు తమిళనాడు మీదే కొట్టు అంటే ఎక్కడ కొడుతుంది? తమిళనాడే. నీవు ఈ దోణి మీదే కొట్టాలి తుఫాను అంటే ఎక్కడ కొడుతుంది? తుఫాను ఆ దోణి మీదే కొడుతుంది. ఆయన ఆజ్ఞీయగా తుఫాను పుట్టెను. ఆయన ఆజ్ఞ ఇస్తే ఏం పుడుతుంది? తుఫాను పుట్టుకొస్తుంది. ఇప్పుడు యేసు ఉన్న దోణి మీదే తుఫాను, మిగతా దోణిలో తుఫాను లేదు. ఈ తుఫాను ఎందుకు వచ్చింది అంటే ఆయన నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు అంటే ఆయన ఎవరో వీళ్ళకి బయలుపరచాలి. ఎవరికి బయలుపరచాలి? శిష్యులకు. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో వారికి బయలుపరచాలి. అందుకనే ఆయన దోణిలో ప్రయాణం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, తుఫానుకి ఆజ్ఞాపించాడు. తుఫాను వచ్చి దోణి మీద కొడతా ఉంది. దోణి మీద కొడతా ఉంటే అలలతో దోణి నిండిపోతుంది. అప్పుడు వీళ్ళు కేకలేస్తున్నారు, బోధకుడా నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే యేసు వాళ్ళని ఎవరిని గద్దించలేదు. మీకు విశ్వాసం లేదు, రొట్టెలు తింటున్నారు, చేపలు తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ తినేయటమే తప్ప మీకు విశ్వాసమే లేదు, అసలు మీకు నమ్మకమే లేదని యేసు వాళ్ళని తిట్టకుండా ఆయన లేచి మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట గాలితో అన్నాడు, స్టాప్ అన్నాడు. దేన్ని? గాలిని. స్టాప్ అనగానే గాలి ఏమైంది? ఆగిపోయింది. బీ సైలెంట్ అన్నాడు. దేన్ని? సముద్రాన్ని. సైలెంట్ అవు, నిమ్మలమవు అన్నాడు. ఎప్పుడైతే నిమ్మలమవు అన్నాడో తుఫాను ఏమైందో తెలుసా? నిమ్మలమైనవి. అలలు ఏమైనాయో తెలుసా? నిమ్మలమైపోయినాయి. అలలు నిమ్మలమైపోయినాయి, సముద్రము సైలెంట్ అయిపోయింది, గాలి ఏమైందో తెలుసా? ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఈయన ఎవరో? మనందరికీ తెలుసు, వడ్లవాడు యోసేపు, మరియా వాళ్ళ కొడుకే కదా. ఏంటి ఈయన మాట్లాడితే సముద్రం లోబడుతుందేంటి? ఈయన మాట్లాడితే గాలి లోబడుతుందేంటి? ఈయన మాట్లాడితే సముద్రం లోబడుతుంది ఏమిటి? ఈయన ఎవరో అన్నారు వాళ్ళు. ఈయనకు గాలియు సముద్రము ఏమవుతుంది? లోబడుచున్నవి. ఎందుకు లోబడుతున్నాయో తెలుసా? ఈయన ఎవరు అంటే మొట్టమొదటిగా ఒక మాట మీకు చెప్పాలి. రాత్రి కూడా అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట మీకు చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, ఈయన ఎవరు అంటే ఈయన సృష్టికర్త. ఈయనెవరు? సృష్టికర్త. సృష్టికర్త అంటే ఏంటో తెలుసా? సర్వమును సృష్టించినాడు. దేని చేత సృష్టించాడు? మాట చేత. దేని చేత? మాట చేత. కలుగునుగాక అనే మాట చేత సృష్టి యావత్తును ఏం చేశాడు? ఆయన కలగజేశాడు. మాట చేతే సృష్టించాడు కాబట్టే దేని చేత కంట్రోల్ చేయాలి ఈ సృష్టిని? మాట చేతే కంట్రోల్ చేయాలి. ఉదాహరణకి సౌండ్ పెంచు అన్నాననుకో, ఒక నాబు తిప్పుతాడు. తగ్గించు అన్నాననుకో, అదే నాబుని ఏం చేస్తాడు? వెనక్కి తిప్పుతాడు. ముందుకు తిప్పితే ఏమైనట్టు? సౌండ్ పెరిగినట్టు. వెనక్కి తిప్పితే ఏమైనట్టు? ఒకే నాబ్ సౌండ్ పెంచుతుంది, తర్వాత ఏం చేస్తుంది? సౌండ్ తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అలాగే మాట చేతే సృష్టిని చేశాడు, అదే మాట చేత సృష్టిని శాసించగలుగుతూ ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన ఎంత మాట కలిగిన వాడో, ఆ మాట ఎలాంటిదో. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 3-4 వచనాలు. మొదటి 4 వచనాలు మనందరం చదివితే మంచిది, అందరికి అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలని మనం కలిసి చదువుతాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత
సమస్తమును నిర్వహించుచు పాపం విషయమును శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మహత్తు గల దేని చేత? మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. కాబట్టి మాట చేతే సృష్టిని నిర్వహిస్తున్నాడు, మాట చేతే సృష్టిని సృష్టించినాడు. అందుకనే మాట చేతే కలగజేసినాడు. మీకు ప్రశ్న వేయాలి, ఈ సృష్టి అంతా మాట చేతే చేయబడింది కదా, మాట చేతే సృష్టి అంతా చేయబడితే విత్తు ముందా చెట్టు ముందా? విత్తు ముందా చెట్టు ముందా? ఏది ముందు? చెట్ట? విత్తనమా? ఒక చోట ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోలేక తలకాయలు పగలగొట్టుకున్నారు. ఎందుకో తెలుసా? విత్తు ముందా చెట్టు ముందా? ఏది ముందు? చెట్టు ముందా? విత్తనం వేయకుండా ఎట్టొచ్చింది చెట్టు? చెట్టు వేయకుండా విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? విత్తనం వేయకుండా చెట్టు ఎక్కడ వచ్చింది? జాగ్రత్తగా వింటే ఈ ప్రశ్నకు బైబిలే జవాబు. ఈ ప్రశ్నకు బైబిలే జవాబిస్తుంది. ఏంటి జవాబు అంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమాయను? వెలుగు కలిగెను. ఆ తర్వాత కింద నీరు పైన నీరు వేరుపడి విశాలము కలుగును గాక అన్నాడు. అప్పుడేమైంది? విశాలము కలిగింది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత 6 నెలల కనబడును గాక అన్నాడు. 6 నెలల కనపడింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. ఇప్పుడు భూమికి మాట ఇచ్చాడు. ఏంటా మాట తెలుసా? భూమి విత్తనములిచ్చే చెట్లను, గడ్డి మొక్కలను ఆయా జాతుల ప్రకారము మొలిపించు అన్నాడు. ఏం మొలిపించమన్నాడు? విత్తనములిచ్చే చెట్లను, గడ్డి మొక్కలను, ఫలవృక్షములను ఆయా జాతుల ప్రకారం నువ్వు మొలిపించు అన్నాడు. దేన్ని? భూమిని. భూమిని మొలిపించగానే ఏమొచ్చినాయి? చిన్న మొక్క వచ్చి దాని కాండము లావై, ఆ తర్వాత పెద్దదై కొమ్మలేసి, ఆ తర్వాత పువ్వులు పూసి కాయలు రాల, డైరెక్ట్ భూమిలో చీల్చుకొని ఏమొచ్చినాయో తెలుసా? విత్తనములు కలిగిన చెట్లు వచ్చినాయి. ఒక్క మాటకు భూమిలో నుండి ఏమొచ్చినాయో తెలుసా? విత్తనములతో కూడిన ఏమొచ్చినాయి? చెట్లు, గడ్డి మొక్కలు, ఫలవృక్షాలు అన్నీ ఒకే ఒక మాటకు అప్పటికప్పుడు వచ్చినాయి. వచ్చిన వాటిని దేవుడు మానవునికి ఇచ్చాడు. అంతేగాని ఆ మొక్కలు పుట్టి పెరిగి పెద్దదై లావయ్యి అవన్నీ పెద్దదైపోయి అప్పుడు దాకంటే బోలంత టైం పట్టేది. అందుకని చెట్లు వచ్చేసినాయి. అందుకనే చెట్లు వచ్చి ఏమిచ్చినాయి? విత్తనాలు ఇచ్చినాయి. ఇప్పుడు ఏది ముందు? అనుమాన పడకుండా డైరెక్ట్గా చెప్పొచ్చు. ఏమని? ఏది ముందని? చెట్లే ముందు, తర్వాత ఏమిచ్చినాయి? అవి విత్తనాలు ఇచ్చినాయి. ఇలా దేవుడి మాట చేతే ఈ సృష్టి అంతటిని కలగజేసినాడు. కేవలం మాట చేతే. మనకు కనబడే ఈ సృష్టి అంతా తయారైంది దేని చేతో తెలుసా? మాట చేత సృష్టించినాడు. అందుకనే మాట చేతనే దేవుడి సృష్టిని శాసించగలుగుతున్నాడు, ఈ జగత్తంతటిని నిర్వహిస్తున్నాడు, ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు మాట చేత. అంత శ్రేష్టమైన మహత్తు కలిగిన మాట కలిగిన దేవుడు. అలాంటి దేవుడు, ఈ దేవుని గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసా? ఈయన ఎవరో అన్నారు. ఈ రాత్రి ఆయన ఎవరో కొన్ని తలంపులను ఈరోజు మనము ధ్యానం చేస్తాం. ఆయన ఎవరు? లేఖనపు వెలుగులో ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గురించిన విశేషం ఏమిటి అనే విషయాలను గురించి మనం చదువుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనం గమనిస్తాం. ఈయన అక్కడ ప్రశ్న ఏంటి? ఈయన ఎవరో? ఈయన ఎవరో అంటే జవాబు ఏమి రావాలి? ఈయన ఎవరో అని ప్రశ్నించామనుకోండి, దానికి జవాబు ఏమి రావాలి? ఈయన మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 7:27. ఈయన సమస్తమును ఏం చేసి ఉన్నాడు? బాగుగా చేసి ఉన్నాడు. ఈయన ఎవరో? ఈయన ఎవరో కాదు, ఈయన సమస్తమును ఏం చేయవాడు? బాగుగా చేయవాడు. సమస్తమును. ఈయన ఎవరో అంటే అక్కడ ఇచ్చే జవాబులో ఏముండాలో తెలుసా? ఈయన సమస్తమును అంటే జవాబు ఆరంభం దేంతో మొదలవ్వాలా? ఈయన ఎవరు? సమస్తమును ఏం చేయవాడు? బాగుగా చేయవాడు. సమస్తమును బాగుగా చేయవాడు. ప్రపంచంలో సమస్తమును బాగుగా చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సమస్తమును బాగు చేయాలి అంటే, ఉదాహరణకి మనము
కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా చెవు బాగా వినపడట్లేదు అన్నామనుకోండి, డాక్టర్లో పెద్ద డాక్టర్ ఏ డాక్టరు? గుండె డాక్టర్. నా చెవు వినపడతలేదు అన్నామనుకోండి, ఆయన ఏమంటాడు? నాది కాదు ఆ సబ్జెక్ట్, నాకు తెలవదు అది, నాకు గుండె తెలుసు, నాకు చెవి, అయ్యో పెద్ద గుండెకాయ కదా, గుండెకాయ పెద్దది కదా, అదే తెలిసినప్పుడు ఈ చెవి ఎందుకు తెలవట్లేదు నీకంటే అది నాది కాదు, నా సబ్జెక్ట్ కాదు. చేస్తాడా? అన్నీ బాగు చేస్తాడా? ఒకటే చేస్తాడు. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన కిడ్నీలు మాత్రమే చేస్తాడు, కన్ను బాగు చేయలేడు. చేయగలడా? చేయలేడు. ఈయన ఎవరో తెలుసా? సమస్తమును ఏం చేయగలిగిన వాడు? బాగుగా చేయగలిగిన వాడు. ఇది యేసు చెప్పుకున్న మాట కాదు, యేసు ప్రభు తానేదో గొప్పగా చెప్పుకున్న మాట కాదు. ఇది ఆయనతో ఉన్నటువంటి ప్రజలు అక్కడ జరిగిన అద్భుతాన్ని చూచి ప్రజలందరూ కలిసి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈయన సమస్తమును ఏం చేయవాడు? బాగుగా చేయవాడు. ఎట్లా, ఎందుకని ఈ స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు? ఏ విధంగా ఈ స్టేట్మెంట్ను వాళ్ళు ఇవ్వగలిగినారంటే అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. చెవుడు కలిగిన నత్తివాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగు చేయటం వాళ్ళు చూచి అప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన చెవిటోళ్ళనే కాదు, నత్తోళ్ళనే కాదు, వీళ్ళు మోగోళ్ళనే కాదు, అందరినీ కూడా ఈయన ఏం చేయగలుగుతున్నాడు తెలుసా? బాగుగా చేయగలుగుతున్నాడని సంతోషముతో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అయితే ఇక్కడ విషయాన్ని గమనిస్తాం. రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము. 7వ అధ్యాయములో ఈ మాటను మీరు చదవండి. 31వ వచనము, 32వ వచనము, 33వ వచనము, ఈ 3 వచనాలు మనం కలిసి చదువుతాం. 7వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడుగల నత్తివాన్ని ఒకరిని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయన వేడుకొనిరి. సమూహముల నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవుల్లో వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి. చాలు. ఇక్కడ ప్రభు తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. వాస్తవముగా బైబిల్లో రాయబడిన అద్భుతాలన్నీ వారంతటా వాళ్ళు వచ్చినవే. ఎక్కువ అద్భుతాలు. గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కుష్ఠరోగులు 10 మంది, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అంతేకాదు ఇలా ఎంతోమంది భక్తులు. రక్తస్రావపు స్త్రీ తనంతట తానే స్వచ్ఛందంగా ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను బాగు చేయడానికి ఆయనే స్వచ్ఛందంగా వచ్చాడు. పక్షవాయు కలిగిన తన దాసును బాగు చేయడానికి సమాజ మందిరపు అధికారి శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇలా వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. కానీ అరుదుగా కొన్ని సందర్భాలు జరిగినాయి. ఏంటి అరుదుగా అంటే వారు రాలేదు, ఎవరో తీసుకొచ్చారు. ఇక్కడ కూడా వ్యక్తిని అతను రాలేదు, ఎవరు తీసుకొచ్చారు? అక్కడున్న ప్రజలందరూ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? అక్కడున్న ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అన్నారు, ప్రభువా నీ చెయ్యి ఇతని మీద ఉంచు. ఎవరి మీద ఉంచు? నీ చెయ్యి ఇతని మీద ఉంచు అని చెప్పారు. ఎప్పుడైతే చెయ్యి ఉంచు అన్నారో యేసుక్రీస్తు ప్రభు చెయ్యి ఉంచటానికి వాడిని ఏకాంతముగా తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఏకాంతంగా. అందుకనే ఏకాంతంగా తీసుకువెళ్ళి అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని యేసు ప్రభు జరిగించాడు. అందుకనే మనకు ఒక పాట ఉంది, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ ఘనపరచి స్తుతించుడి,
హల్లెలూయా పాడుడి, దేవుని రండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో, లేచిన ప్రభువున్ చూచి. ఆశ్చర్యపడిరి ఎంతో, లేచిన ప్రభువున్ చూచి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు పిల్చెను, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిల్చెను, ఆలకించి రమ్ము వేగమే. అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. కాబట్టి ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఎంత అద్భుత కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు ఆయన జరిగించినాడు అంటే ఆ వ్యక్తిని బాగు చేయడానికి వాళ్ళు తీసుకొచ్చి నీ చెయ్యి ఉంచయ్యా ఆయన మీద అని వేడుకున్నారు. వేడుకుంటే ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. ఎలా స్వస్థపరిచాడు? వాడిని ఏకాంతముగా తీసుకువెళ్ళి ప్రభు వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎక్కడ? ఏకాంతముగా. ఎందుకు ఏకాంతంగా స్వస్థపరిచాడు? ఇప్పుడు ప్రశ్న వేస్తాం, మీకు బాగా ఆలోచించి నిర్ణయం చెప్పండి, జవాబు చెప్పండి. అందరిలో బాగు చేస్తే దేవుడికి ఎక్కువ మహిమ వస్తుందా? ఏకాంతముగా తీసుకువెళ్ళి బాగు చేస్తే దేవుడికి ఎక్కువ మహిమ వస్తుందా? అందరిలో బాగు చేస్తే దేవునికి ఎక్కువ మహిమ వస్తుందా? ఏకాంతముగా చాటుకు తీసుకెళ్ళి బాగు చేస్తే యేసుప్రభుకి ఎక్కువ మహిమ వస్తుందా? చెప్పండి. అందరిలో బాగు చేస్తే యేసు ప్రభు వారికి ఏమొస్తుంది? ఎక్కువ ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఇది మన అభిప్రాయం. దేవుని అభిప్రాయం అది కాదు. దేవుని అభిప్రాయం ఏంటో తెలుసా? ఏకాంతముగా బాగు చేస్తే యేసు ప్రభువుకి ఎక్కువ మహిమ వస్తుంది. ఎలాగిది? ఎలా జరుగుతుంది ఇది? ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే సాధ్యమవుద్ది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు అతన్ని ఏకాంతముగా తీసుకువెళ్ళాడు. ఎవరు లేరు అక్కడ. ఏకాంతం అంటే ఒంటరిగా, ఒక్కడిగా. యేసు ప్రభు ఒక్కడే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి ఏం చేశాడంటే చెవుల్లో వేలు పెట్టాడు, ఉమ్ము తీశాడు, నాలుకను ముట్టుకున్నాడు, ఎఫ్ఫతా అన్నాడు. ఎప్పుడైతే ఎఫ్ఫతా అని అరిచాడో వారి యొక్క చెవులు తెరవబడ్డాయి. ఎఫ్ఫతా అంటే అర్థం ఏంటి? తెరవబడు అని అర్థం. ఆ మాటకు చెవులు తెరవబడ్డాయి. నాలుక నరము సడలి ఎక్కడైతే వంకరగా ఉన్నాయో అవన్నీ స్ట్రైట్గా అయిపోయి ఇప్పుడు ఆ మనుషుడు తేటగా ఏం చేయగలుగుతున్నాడు?
వదిలిపెట్టంగానే ఒరే మోషేకి వినపడింది. ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నాను. తేటగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నత్తివాడు. ఉదాహరణకి గుంత కళ్ళు అనాలనుకో, గుంత కళ్ళు అనేవాడు, అరగంట పట్టేది ఆడికి. అలాంటి నత్తివాడు ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాడు తెలుసా? తేటగా మాట్లాడగలుగుతుంటే ఎంతమందిలో బాగు చేస్తే ఒక్కడు కూడా వాడిని అడగరు నువ్వెలా బాగు చేయబడ్డావని, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏకాంతంగా తీసుకువెళ్ళాడు కాబట్టి ప్రతి వాడు అడుగుతాడు ఎవరిని? యేసు నిన్ను ఎలా బాగు చేశాడు, ఏం చేస్తే నువ్వు బాగుపడ్డావు, ఏమేమి చేశాడు ఆయన అంటే ప్రతి వాడికి వీడు సాక్ష్యం ఇవ్వాల్సిందే. ప్రతి వ్యక్తికి ఏమి ఇవ్వాల్సిందే. అందుకనే అందరిలో బాగు చేసిన దానికంటే ఎక్కడ బాగు చేస్తే దేవునికి మహిమ వస్తుందో తెలుసా? ఏకాంతంగా బాగు చేస్తే. ఇప్పుడు కనపడిన వాళ్ళందరూ అడుగుతారు ఏమని? ఇక్కడ గుంపులో ఉన్న వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు ఎలా బాగు చేయబడ్డావు, ఎలా స్వస్థపరిచాడు, ఎలా నిన్ను బాగు చేసినాడంటే ప్రతి వాళ్ళకి ఇదే సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభువు నా చెవుల్లో వేలు పెట్టాడు, ఉమ్ము తీశాడు, నాలుకను ముట్టుకున్నాడు, ఎఫ్ఫతా అని అరిచాడు, వెంటనే నాలుక సడలింది, చెవులు తెరవబడ్డాయి, నేను తేటగా మాట్లాడుతున్నాను. ఈ దృశ్యాన్ని వాళ్ళందరూ గ్రహించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడో తెలుసా? బాగుగా చేయగలిగిన వాడు. సమస్తమును ఏం చేస్తున్నాడు? ఈయన బాగుగా చేస్తున్నాడు. ఈయనెవరో తెలుసా? ఈయన సమస్తమును ఏం చేసేవాడు? బాగుగా చేసేవాడు. నీ జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును బాగు చేయగలిగిన వాడు. నీ వ్యాధులు మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా ఏం చేయగలిగిన వాడో తెలుసా? బాగుగా చేయగలిగిన వాడు. త్రాగుడు జీవితమైనా, వ్యభిచార జీవితమైనా, పాప సంబంధమైన జీవితమైనా, ఎలాంటి వ్యసనపరమైనటువంటి జీవితమైనా ఆ జీవితాన్ని కూడా ఈయన ఏం చేయగలిగిన వాడో తెలుసా? బాగుగా చేయగలిగిన వాడు. అందుకనే ఈయన ఎవరో అన్నారు వాళ్ళు. దానికి జవాబు ఏంటో తెలుసా? ఈయన సమస్తమును ఏం చేయవాడు? బాగుగా చేయగలిగిన వాడు. ఇక్కడ ఓ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతడు తనంతట తాను దేవుని దగ్గరికి రాలేదు. ఎవరు తీసుకొచ్చారు? వేరే వాళ్ళు తీసుకొచ్చి చెయ్యుంచమని చెప్పారు. ఎందుకు రాలేకపోయినాడు ఈ మనుషుడు తనంతట తాను అంటే, ఇతడు పుట్టి చెవిడువాడు. ఏ చెవుడు? పుట్టి చెవిడువాడు. యేసు ప్రభు గురించి ఇతనికి తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ తెలిసి వచ్చిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? రక్తస్రావపు స్త్రీ తెలిసే వచ్చింది, కుష్ఠరోగులు తెలిసే వచ్చారు, అంతేకాదు గుడ్డివాడు తెలిసే కేక వేశాడు. వీళ్ళందరూ తెలిసే కేకలు వేసినారు, తెలిసే వచ్చారు వీళ్ళంతా. ఎంతగా వారు తెలిసినప్పటికీ వారు ఏం చేయగలిగారో తెలుసా? వాళ్ళు యేసు దగ్గర రాగలిగారు. వీడికి తెలియదు. ఎందుకు తెలియదు తెలుసు? వీడి చెవులు పనిచేయవు. వినుట వలన ఏమొస్తుంది? అసలు వినటానికి వీడి చెవులు పనిచేయనప్పుడు ఏం వింటాడు? వినలేకపోయినాడు. అందుకే ఇతనికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు గురించి. వాళ్ళు తీసుకొచ్చి పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ఏం చేసినాడు తెలుసా? స్వస్థపరిచినాడు. అంటే వినేవారినే కాదు, వినని వారిని, అవిశ్వాసులైన వారిని సైతము ఆయన ఏం చేయగలిగిన వాడో తెలుసా? బాగుగా చేయగలిగిన వాడు. అంటే సమస్తమును ఏం చేయవాడు? బాగుగా చేయవాడు. నిజముగానే సమస్తాన్ని బాగుగా చేస్తాడా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎలా సమస్తాన్ని బాగుగా చేయగలిగినాడో ఆ వ్యక్తి జీవితము చెవిటివాడైనా ఆ యొక్క ఎవరిని? నత్తివాడిని ప్రభు ఎలా బాగు చేసినాడో మనం చూడగలిగాం. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని బాగు చేశాడు. చావటానికి సిద్ధంగా ఉన్నాడు, చచ్చిపోతాడు, డిక్లేర్ అయిపోయింది డెత్ డిక్లేర్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని బాగు చేశాడు దేవుడు. ఎవరా మనిషి? డెత్ డిక్లేర్ అయిన వ్యక్తిని కూడా ప్రభు ఏం చేశాడు తెలుసా? బాగు చేశాడు. ఎవరా మనిషి? గట్టిగా చెప్పండి. ఎవరా మనిషి? హిజ్కియా. ఎవరా మనుషుడు? హిజ్కియా. లాజరు ఆల్రెడీ డెత్ అయిపోయాడు. హిజ్కియాకి ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీవు మరణం అయిపోతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు ఏం పెట్టుకో? చక్కబెట్టుకో. నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త వచ్చి చెప్పాడు. ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతను చేసిన పని ఏంటో తెలుసా? గోడ వైపు ఏం చేశాడు? ముఖము తిప్పుకుని ఏడవటం ప్రారంభించినాడు. ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు. ఎందుకు తిప్పుకున్నాడు ముఖము గోడ తట్టు? ఎందుకు తిప్పుకున్నాడు ముఖం గోడ తట్టు? గుంతకల్లో వాళ్ళకి మాటలు రావా? ఏమా ఎందుకు తిప్పుకున్నాడు గోడ తట్టు ముఖాన్ని? ఎందుకు? 2 కారణాలు. మొదటి కారణము, రాజు తన ఎదుటే సేవకులు ఉంటారు. ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇది చాలా బాధకరమైన విషయం.
రేపే చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కపెట్టుకో, చావు సిద్ధమయ్యావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అని దేవుడు చెప్తే, ప్రవక్త చెప్తే, వాళ్ళందరి ముందు ఏడవలేక ఎటు గోడ తట్టు. అంటే మనుషుల ముందు కొంతమంది ఏడవలేరు, అంటే దుఃఖపడలేరు. ఏడవలేరంటే అది వేరే కాదు, దుఃఖపడలేరు. ఈ దుఃఖపడలేరు కాబట్టే ఆ దుఃఖాన్ని కప్పుకోవడానికి కొంతమంది ఇలా చేతులు కప్పుకొని ఏడుస్తూ ఉంటారు. దుఃఖం బయటికి కనపడకుండా చేతులు కప్పుకొని ఏడుస్తారు. కొంతమంది చాటుకెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. అందుకని యోసేపు కూడా అన్నలను చూసినప్పుడు దుఃఖం వచ్చి తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళిపోయి ఏడ్చి 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 తర్వాత ఏడుపు కనపడద్దని చెప్పి మొహం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఎవరో? యోసేపు. అలాగే మనుషుల్లో ఏడవకుండా ఉండేదాని కొరకు, మనుషులు ఆ దుఃఖాన్ని చూడకుండా ఉండేదాని కొరకు గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చినాడు అనేది ఒక సందర్భం. అయితే రెండవ సందర్భం ఏమిటి అంటే, గోడ తట్టు తిరిగాడు అంటే అర్థం ఏంటంటే తన వెనక స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ స్థితిని? వెనక స్థితిని, తన స్థితిని తాను తవ్వుకుంటున్నాడు. తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూసుకుంటున్నాడు. గతంలో నా పరిస్థితి ఏంటి? ఎందుకు నేను చచ్చిపోవాలి? నేను చచ్చిపోవడానికి ఏమన్నా అలాంటి పనులు ఏమన్నా చేశానా? ఏమన్నా చచ్చిపోయేదానికి దేవుని కోపం వచ్చే పనులు ఏమన్నా చేశానా? దేవునికి బాధ కలిగించే పనులు ఏమన్నా చేశానా? ఏంటా అని వెనక తట్టు తిరిగి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏ తప్పు చేయలేదు. అందుకనే బైబిల్ గ్రంథములో ఎవరు చేయలేని యథార్థమైన ప్రార్థన చేశాడు. ఎవరు? హిజ్కియా. ఏ ప్రార్థనది? యథార్థమైన ప్రార్థన. ఎవ్వరు చేయలేని ఏ ప్రార్థనది? యథార్థవంతమైన ప్రార్థన. ఏమని ప్రార్థించినాడో తెలుసా? స్ట్రైట్గా దేవుడితో మాట్లాడాడు. అలా మాట్లాడాలంటే మనకు ధైర్యం కావాలి. ధైర్యం లేకుండా ఎవరు అలా మాట్లాడలేరు. అతనికి ఎంత ధైర్యమో, ధైర్యముతో యథార్థంగా ప్రార్థించినాడు. ఆ మాట చదువుతారా? 38వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. మీరు ఎంత స్పీడ్ అయినా సీనియర్ అయినా తీసిన తర్వాత చెప్పేదాకా ఆగాలి. 38వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనాన్ని చదువుకుంటాం. చదువక 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో ఏం చేసుకో? యథార్థంగా ఉన్నాను, సత్యంగా నడుచుకున్నాను, నీకు అనుకూలంగా నడుచుకున్నాను. నేను ఎక్కడ తప్పిపోయాను? నేను ఎక్కడ జారిపోయాను? ఎక్కడ పడిపోయాను? ఎక్కడ నేను అవిధేయత చూపాను? ఇది మన ప్రార్థన. ఇది కదా మన ప్రార్థన. కానీ హిజ్కియా ప్రార్థన ఏంటి? యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ఇది యథార్థమైన ప్రార్థన. ఎందుకు అంటే ధైర్యం ఉండాలి ప్రార్థన చేయాలంటే. ఎలా పడితే అలా, ప్రభువా నేను నమ్మకస్తును కదా, నేను యథార్థపడు. ఎక్కడన్నా మనం నమ్మకస్తుడు? నీవు 7 గంటల మీటింగ్ అంటే ఎన్ని గంటలకు వస్తున్నావు? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నావు? ఎక్కడ నమ్మకస్తుడు నువ్వు? నమ్మకస్తుడు అంటావేంటి? అంటే ఏమైపోతావు? ఎందుకో తెలుసా? మన దేవుడు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన దోషాలను కనిపెట్టి చూచే దేవుడు. అందుకని ఎవడు నిలవగలుగుతాడు ఆయన ఎదుట? అలా ధైర్యముతో ప్రార్థన చేయాలి అంటే మనకు ఆ యథార్థత ఉండాలి. అందుకని యథార్థత కలిగిన వాడు కాబట్టే ధైర్యంగా ప్రార్థించినాడు. ఎలాంటి వాడిని కాదా నేను? కృపతో ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ప్రార్థించినాడో దేవుడు అతన్ని బాగు చేసినాడు. 5 కార్యాలు చేశాడు అతనిలో. ఎన్ని కార్యాలు? ఎందుకో తెలుసు? ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడు? ఎలా బాగు చేశాడు? మొట్టమొదటిగా ఇతడి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడేమో, వెంటనే యెషయా ప్రవక్త అలా చెప్పి ఇక్కడికి వచ్చాడు, ఈ గేట్ దగ్గరికి. రాగానే మరలా యెషయా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, యెషయా నువ్వు వెళ్ళి చెప్పు, అతని కన్నీళ్లు విడుచుడు చూచాను, అతని ప్రార్థన విన్నాను, చావడని చెప్పు, 15 సంవత్సరాలు ఏమిస్తాను చెప్పు, ఆయుష్యం ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పు అతనికి అన్నాడు. అని చెప్తే అప్పుడు యెషయా ప్రవక్త మళ్ళీ వచ్చి, అతనికి కూడా బాధ కలిగి ఉండొచ్చు, ఇప్పుడే చెప్పమన్నావు ఏమని, నువ్వు చచ్చిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను చెప్తే ఏమనుకుంటాడు? వెళ్ళి నువ్వు చెప్పు. ప్రవక్తలు ఏది చెప్పమంటే అది ఏం చేయాలా? చెప్పాలి. అందుకని ఆయన వచ్చి చెప్పాడు ఏమని, రాజా
నువ్వు ప్రార్థన చేయటం దేవుడు విన్నాడంట, నీ కన్నీళ్లు దేవుడు చూచాడంట, నువ్వు చావవంట. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావంట? 15 సంవత్సరాలు బ్రతుకుతావంట. ఎన్ని? 15 సంవత్సరాలు బ్రతుకుతావంట. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడంట. అంటే ఎంత సంతోషమో. ఎవరికి? హిజ్కియాకి. ఎన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడే చనిపోవాల్సిన మనుషుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 15 సంవత్సరాలు. అంటే దేవుడు అతని జీవితంలో ఏం బాగు చేసినాడయ్యా అంటే, మొట్టమొదటిగా చావవలసిన వాడికి దేవుడు ఏమిచ్చినాడు తెలుసా? ఆయుష్ ఇచ్చినాడు. ఏమిచ్చాడు? ఆయుష్. రెండవదిగా ఇప్పుడు ఇతనికి మరణకరమైన రోగం, అంటే పుండు ఉంది అతనికి. మరణకరమైన పుండు, రాచ పుండు, భయంకరమైన పుండుతో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ పుండుతో 15 సంవత్సరాలు బాధపడాలా? ఆరోగ్యం ఇస్తాడా దేవుడు? 15 సంవత్సరాలు బాధపడాలా ఈ పుండుతోనే? ఈ ఆయుష్ అంతా ఈ పుండుతోనే బాధపడాలా? ఈ రాచ పుండుతోనే బాధపడాలంటే బాధపడాల్సిన అవసరం లేదు. రెండవదిగా ఈయన సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు గనక ఆయుష్తో పాటు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఆరోగ్యం ఇచ్చినాడు. మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఏంటి ఆరోగ్యము? యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, అయ్యా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండుకు కట్టండి అన్నాడు. ఎప్పుడైతే అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండుకు కట్టారో ఆ పుండు మాయమైపోయింది. అతడు నయమై ఆరోగ్యము పొందాడు. ఏం పొందాడు అతను? అంటే ఒకటి ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చినాడు. రెండేమిచ్చినాడు? ఆరోగ్యం ఇచ్చినాడు. ఆయుష్ ఇవ్వటమే కాదు, రెండవది ఏమిచ్చినాడు? ఆరోగ్యం ఇవ్వటమే కాదు, మూడవదిగా ఒకటి ఇచ్చినాడు. ఇది చాలా అద్భుతం. ఏంటి అద్భుతం అంటే, దేవుడైన యెహోవా దావీదుతో మాట ఇచ్చాడు. దావీదుకు ఒక మాట ఇచ్చినాడు. ఏం మాట తెలుసా? నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు. ఇది ఎవరితో ఇచ్చిన మాట? ఇది దావీదుతో. నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడని దేవుడు దావీదుకి ఇచ్చాడు కదా మాట. దావీదుకు మాట ఇచ్చినప్పుడు ఇప్పుడు హిజ్కియా చచ్చిపోతే హిజ్కియాకి కొడుకులు లేరు. ఎవరు లేరు? ఎవరు లేరు? కొడుకులు లేరు. ఇప్పుడు హిజ్కియా చచ్చిపోతే మరి రాజు ఎవరు? దావీదుతో చేసిన మాట ఏమవుతుంది? దావీదుతో చేసిన నిబంధన ఏమవుతుంది? దావీదుతో చేసిన ప్రమాణం ఏమవుతుంది? వాగ్దానం ఏమవుతుంది? అందుకని ఈ మనుషుడు ప్రార్థించినాడు, కృపతో ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. ఈ కృపలో దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ఈ పెంచిన ఆయుష్లో ఒక కొడుకు పుట్టాడు. ఎవరికి? హిజ్కియాకి. ఈ గ్రేస్ పీరియడ్ ఉంది కదా, ఈ 15 సంవత్సరాలు పెరిగిన ఈ 15 సంవత్సరాల్లో ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు హిజ్కియా చనిపోయిన తర్వాత అతడేమయ్యాడు? రాజు అయ్యాడు. అతడు రాజు అయ్యేసరికి అతని వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల పిల్లోడు రాజు అయ్యాడు. అంటే ఈ 12 సంవత్సరాల వయసు కలిగిన, ప్రాయం కలిగిన ఈ పిల్లోడు ఎప్పుడు పుట్టినట్టు? ఎప్పుడు పుట్టినట్టు? ఈ 12 సంవత్సరాల ప్రాయం కలిగిన పిల్లోడు యోధాకు రాజు అయితే ఈ రాజు ఎప్పుడు పుట్టినట్టు? ఈ గ్రేస్ పీరియడ్లో 3వ సంవత్సరంలో పుట్టినట్టు. ఏ 3వ సంవత్సరంలో? అతనుకు ఆయుష్ పెరిగిన తర్వాత 3వ సంవత్సరంలో ఆ పిల్లోడు పుట్టినట్టు. ఇది నిజమేనా? రండి, 2వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా. తర్వాత లాస్ట్ లైన్ చదవండి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. అతడు చనిపోగా తన కుమారుడైన మనష్షే అతనికి మారుగా ఏమయ్యాడు? ఇప్పుడు 33వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై ఏలేను చాలు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. ఎన్ని ఏండ్ల వాడై? ఈ 12 ఏండ్ల వాడు ఎప్పుడు పుట్టినట్టు? ఈ పీరియడ్లో పుట్టినట్టు. అంటే ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడు? బాగుగా చేయగలిగిన వాడు. ఎలా బాగు చేస్తాడు అంటే, చనిపోవలసిన వాడికి దేవుడు ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చినాడు. మరణకరమైన పుండు ఉంటే పుండును బాగు చేసి ఆరోగ్యం ఇచ్చినాడు. వారసుడు లేకపోతే, కుమారుడు లేకపోతే, తర్వాత రాకుమారుడు లేకపోతే
ఈ పీరియడ్ ఇచ్చి ఆ పీరియడ్లో ఒక కుమారుణ్ణి కూడా దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించినాడు. ఒక కుమారుని కూడా దేవుడు అనుగ్రహించినాడు. 4వది, హిజ్కియా కొరకు దేవుడు చేసిన కార్యం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే 3 విషయాలు చెప్పుకున్నాం. 1 ఆయుష్, ఆరోగ్యం, కుమారుడు కలిగినట్టు మీకు డౌటా? లేఖనములో చాలా క్లియర్గా మనం చూడగలిగాం. 12 ఏండ్ల వాడే అతడు ఏమయ్యాడు? రాజ్య పరిపాలన చేశాడు. 12 ఏండ్ల వాడే రాజ్య పరిపాలన చేశాడు. కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినాడు అతనికి. తిరిగి 4వదిగా అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఈ రాజు అనుమానపడ్డాడు. నేను బాగుపడతానా? మళ్ళా దేవుని మందిరానికి వెళ్తానా? పుండు కదా ఇక్కడ. ఈ పుండు తగ్గిన తర్వాతే వాళ్ళు దేవుని మందిరంలో ప్రవేశించాలి. రసి కారువాడే కానీ చీము కారేవాడే కానీ ఎక్కడ ప్రవేశించకూడదు? మందిరంలో ప్రవేశించకూడదు. కాబట్టి ఈ పుండుతో ఈ యొక్క స్రావము కలిగిన వాడినిగా నేను ఎలా ప్రవేశిస్తానా? మందిరంలో ప్రవేశించలేను గనక ఇది తగ్గుద్దా నాకు? నేను బాగుపడతానా అనే అనుమానంలో ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. అప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, నీకేం కావాలయ్యా? నీకేం అద్భుతం కావాలా? నీకేం సూచన కావాలా నువ్వు దేవుని మందిరంలో వెళ్ళడానికి? అంటే ఏమి కావాలా నాకు అంటే, ఇప్పుడు తాను ఒక మాట చెప్పినాడు. ఒక మాట ఏం మాట చెప్పాడంటే, ఆహాజు ఎండ గడియారం ఉంది. ఏ గడియారము? ఆహాజు యొక్క ఎండ గడియారం. ఈ ఆహాజు యొక్క ఎండ గడియారములో నీడ ఇప్పటికీ 10 మెట్లు దిగింది. ఎన్ని మెట్లు? 10 మెట్లు దిగి వెళ్ళింది నీడ. ఇదే నీడ 10 మెట్లు వెనక్కి వస్తే నువ్వు నమ్ముతావా? అంటే ఆయన అన్నాడు, ముందుకు నడవటం అనేది అల్ప విషయమే, వెనక్కి రావటమే కష్టం కదా, నమ్ముతాను అన్నాడు. అప్పుడు ఆ నీడ ముందుకు వెళ్ళిపోయిన 10 మెట్లు నీడ, 10 గడుల నీడ, 10 మెట్ల నీడ మళ్ళీ ఏమొచ్చింది? వెనక్కి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు 8:40 నిమిషాలైంది. ఎన్ని నిమిషాలు? 8:40 నిమిషాలైంది. 8:40 నిమిషాలైన టయాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? 8కి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? అలా అవుద్దా? 8:40 నిమిషాలైన టైము మళ్ళా 8 గంటలకు వెళ్తుందా? ఇదే రోజు ఇప్పుడే అవగలదా? అవుద్ది. మనం అందరం తిప్పేసుకుంటే అయిపోద్ది. అయిపోదా? మనం అందరం తిప్పేసుకుంటే అయిపోద్ది. మనం తిప్పుకోవటం కాదు, మొత్తం లోకమంతా తిప్పుకోవాలి కదా. లోకమంతా తిరిగిపోవాలి కదా, టైం అంతా. అలా తిరిగిపోద్దా? దేవుడు తిరగగొట్టినాడు టయాన్ని. అంటే అర్థం ఏంటంటే, కాలచక్రం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాలచక్రాన్ని దేవుడు అతని కొరకు కొన్ని నిమిషాలు, అంటే సుమారు 40 నిమిషాలు ఎక్కడ తీసుకెళ్ళాడు? వెనక్కి తీసుకెళ్ళాడు, వాపస్ తీసుకెళ్ళాడు. 40 నిమిషాలు వెనక్కి వచ్చేసింది. ఎవరి కొరకు? హిజ్కియా కొరకు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోషువ కాలములో ఒక నాడెల్లా సూర్యచంద్రులను దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆపివేశాడు. సూర్యుడా గిబియోనులో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలబడు అంటే సూర్యచంద్రులు ఏమైపోయారో తెలుసా? ఆగిపోయినారు. ఇప్పుడు ఈ హిజ్కియా కోసం దేవుడు కాలచక్రాన్ని ఏం చేశాడో తెలుసా? వెనక్కి తీసుకెళ్ళాడు. జరిగిపోయిన మన ఒక్క గడియారాల్లో కాదు, మన ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచమంతట్లో టైంని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడో తెలుసా? బాగుగా చేయగలిగినవాడు. ఒక మనిషిని బాగు చేయడానికి ఇన్ని కార్యాలు చేయాలా? ఒక మనిషిని బాగు చేయడానికి ఇన్ని అద్భుతాలు చేయాలా? ఒక మనిషిని బాగు చేయడానికి ఇన్ని సూచక్రియలు చేయాలా? ఒక మనిషిని బాగు చేయడానికి ఇన్ని మహత్కార్యాలు చేయాలా? అంటే చేయాలి. ఎందుకో తెలుసా? ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడు? బాగుగా చేయగలిగిన వాడు. ఆనాడు వాళ్ళు అన్నారు, ఈయన ఎవరో అన్నారు, కానీ ఈనాడు నువ్వు గుర్తించు, ఈయన సమస్తమును ఏం చేయగలిగిన వాడు? బాగుగా చేయగలిగిన వాడు. ఈ మనిషిని దేవుడు బాగు చేసినాడు. మొట్టమొదటిగా ఏమిచ్చాడు? ఆయుష్. రెండవదిగా ఏమిచ్చాడు? ఆరోగ్యం. మూడవదిగా ఏమిచ్చాడు? కుమారుణ్ణి. నాలుగవదిగా ఏమిచ్చినాడు? అద్భుతం ఏంటో తెలుసా? కాలచక్రాన్ని ముందుకు నడిచిన దాన్ని ఏం చేశాడు? వెనక్కి తీసుకువెళ్ళాడు. అద్భుతంగా ఆ వ్యక్తి కొరకు ఈ గొప్ప కార్యాన్ని చేయగలిగినాడు. ఐదోది ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఇంకో అద్భుతం జరిగింది అతని జీవితంలో. అది ఏం అద్భుతం అంటే, అతడు బాగుపడ్డాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ఒక పాట రాశాడు. ఏమి రాశాడు? ఒక పాట రాసినాడు. రండి, 38వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 9వ వచనము. హిజ్కియా రోగి
ఏం పొందిన తర్వాత? ఆరోగ్యం పొందిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? రచించిన గీతం ఇది. రచించినాడు, పాట రాసినాడు. ఈ పాట మనకు కూడా ఉంది తెలుసా? హిజ్కియా రాసిన పాట మనకు కూడా ఉంది. మనకు కూడా ఉంది, మన పుస్తకంలో కూడా ఉంది. అంటే ఉంది మన పుస్తకంలో కూడా. ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడతాం ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట ఎక్కువగా ఉపయోగిస్తాం. ఏ మాట తెలుసా? సజీవులు సజీవులే కదా నిన్ను ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఈ మాట ఎవరిచ్చారు? హిజ్కియా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఎవరిచ్చింది? ఇది ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? హిజ్కియా ఇచ్చిన మాటే. సజీవులు సజీవులే కదా నిన్నేం చేస్తారు? స్తుతిస్తారు. నేను సజీవుడినై ఈ దినము నేను నిన్ను స్తుతించుచున్నాను. సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారనే మాట ఇచ్చింది ఎవరి దగ్గర నుండి? హిజ్కియా దగ్గర నుండి వచ్చింది ఈ మాట. అంతేకాదు, అతడు పాట రాసినాడు. ఆ పాట చాలా పెద్ద పాట. ఆ పాటలో మనకు కూడా ఒక పాట ఉంది. ఏం పాట తెలుసా? నేను పాడతాను, మీరు వినండి, తర్వాత మీరు కూడా కలిసి పాడొచ్చు. మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే, మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే, నాశన గోతిలో నుండి లేపి, నాశన గోతిలో నుండి లేపి, నీవిపు వెన్నుక నా పాపములు, నీవిపు వెన్నుక నా పాపములు పారవే స్థితివీవు, పారవే స్థితివీవు. నేడు నేనారక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము, సమాధాన సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నేనా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. కాబట్టి మిక్కిలి శ్రమలో నాకేం కలిగింది? నెమ్మది కలిగింది. ఆ మాట చదువుతాం. 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. నా పాపములన్నీ నీ వీపు వెనుక తట్టు ఏం చేశావు? పారవేశావు. కాబట్టి ఆ పాటలో చరణం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఇక్కడ నుండే వచ్చింది. హిజ్కియా రాసిన పాటలో నుండే వచ్చింది. అంతేకాదు 19వ వచనంలో అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను ఏం చేస్తారు? స్తుతిస్తారు. గొప్ప పాట రాసినాడు. అతడు బాగుపడిన తర్వాత, ఆరోగ్యం పొందిన తర్వాత ఈ పాటను రచించినాడు. 5వదిగా దేవుడు చేసిన కార్యమును బట్టి ఒక పాట కూడా బయటకు వచ్చింది. ఎన్ని కార్యాలు? 1 ఆయుష్, 2 ఆరోగ్యం, 3 కుమారుణ్ణి ఇచ్చినాడు, 4 కాలచక్రాన్ని వెనక్కి తిప్పాడనండి. కాలచక్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. జరిగిపోతున్న కాలచక్రాన్ని దేవుడు ఏం చేశాడు? వెనక్కి తీసుకొచ్చాడు. 5 పాట ఇచ్చినాడు. అద్భుతమైన పాటను దేవుడు అనుగ్రహించినాడు. ఇలాగూ హిజ్కియా జీవితంలో సమస్తమును ఏం చేయగలిగినాడు? బాగుగా చేయగలిగినాడు. 1 చెవుడు గల నత్తివాడిని బాగు చేశాడు. ఎందుకో తెలుసా? సాక్షిగా ఉండడానికి. ఎవరుగా ఉండడానికి? దేవుడు కూడా నిన్ను బాగు చేసింది దేనికో తెలుసా? ఆయనకు సాక్ష్యం ఇవ్వాలని. ఆయన గురించి నువ్వు ఏం చేయాలని? సాక్ష్యం ఇవ్వాలని. ఎందుకు సాక్ష్యమో తెలుసా? యేసు ప్రభువారు ఈ భూమి మీద పలికిన చివరి మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పలికిన చివరి మాట ఏంటి?
తండ్రి నీ ఆత్మను నా ఆత్మను అప్పగించు. అది సిలువలో పలికిన మాట, చివరి మాట. అది యేసు ప్రభు భూమి మీద పలికిన లాస్ట్ ఫైనల్ వర్డ్స్ ఏంటి? సమాప్తమైనది. అది 6వ మాట. అనయ్య చెప్పు. అది మొదటి మాట. రండి. అది ఇంకా ముందు మాట. రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8-9 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 1 verses 8 and 9. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమాయను. ఆయన ఆరోహణమయ్యే దానికి ముందు పలికిన లాస్ట్ వర్డ్ ఇది, చివరి మాట ఇది. ఏంటా మాట? ఈ భూమి మీద మాట పలికి ఈ మాటలు పలుకుచు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏంటా మాట? భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉండండి. ఇది మాట, చివరి మాట. యేసుక్రీస్తు ఈ భూమి మీద పలికిన చివరి మాట ఇది. నాకు కొరకు మీరు ఎవరై ఉండాలో తెలుసా? సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. అందుకనే ప్రభు గురించి మనము అనేకులకు ఏమి ఇవ్వాలో తెలుసా? సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇచ్చే ఎంతోమందిని వాళ్ళు దేవుని దగ్గరికి నడిపించగలిగినారు. ఆనాడు శిష్యులు వచ్చి చూడుడి వచ్చి చూడుడి వచ్చి చూడుడి అనే మాటను వాళ్ళు ఉపయోగించి ఎంతోమందిని దేవుని సన్నిధికి వాళ్ళు సమకూర్చగలిగినారు. అలాగే మనము కూడా అనేకులను దేవుని సన్నిధికి సమకూర్చాలి. దేవుడు మన ఎడల చేసిన దేని గురించో తెలుసా? సాక్ష్యమును గురించి. దేవుడు మన ఎడల చేసిన అద్భుతాలను గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉండాలి. అందుకనే దేవుడు కోరేది మన నుండి ఏంటో తెలుసా? సాక్ష్యం. రెండవదిగా ఈ మనుషుని జీవితంలో దేవుడు కోరింది ఏంటో తెలుసా? హిజ్కియా జీవితంలో దేవుడు కోరింది ఏంటో తెలుసా? యథార్థమైన జీవితాన్ని కోరాడు. ఏ జీవితము? యథార్థంగా ప్రవర్తించాలి. అందుకనే యథార్థంగా ప్రవర్తించి ఆ మనుషుడు తన జీవితంలో యథార్థవంతుడిగా ప్రార్థన చేసి ఆరోగ్యం పొందాడు. తర్వాత ఏం పొందాడో తెలుసా? ఆయుష్ కూడా పొంది అతడు గొప్ప మేలును పొందగలిగినాడు. అందుకనే ఈయన ఎవరు అన్నారు. ఎవరైనా ఈయన సమస్త